టెంపుల్ పక్కనే 500 మీటర్స్ కొంచెం ఫోన్ చూసుకున్నా సునామీ సెల్ ఫోన్ అది కూడా వెంచర్ అదే ఇంకొక సైడ్ ఎకరా బిళ్ళ ఉంటుంది. ఇది 4-5 ఎకరాల వెంచర్లో ఎకరా బిళ్ళ గడ్డ మాదిరిగా రోడ్డు కాన ఉంటుంది. పూర్తి చేసుకోవచ్చు. క్యాన్వాయ్ కూడా లోపలికి వెళ్ళి సార్ కూడా మళ్ళీ లేదు కాదు ఓనర్షిప్ కాదు మనం 4 ఎకరా అక్కడ హెలిప్యాడ్ వేసుకొని అక్కడ మీటింగ్ పెట్టుకోవాలి. మన కార్యకర్త మీటింగ్ అంటే కొంచెం స్పేస్ ఉంది. 3 చోట్ల చేస్తారు. పక్కన ఉంటే వెళ్ళిపోవాలి. అది స్టాండర్డ్ కదా కట్టాము. హెలిప్యాడ్ వేసుకోవాలంటే పురుగు వస్తుంది. క్లియర్గానే ఉంది కాబట్టి అటు లేకపోయినా లైన్స్ వస్తాయి. దిగేటప్పుడు ప్రాబ్లం ఆప్షన్ మనం చెప్తాను. ఇది ఒక ఆప్షన్. రెండోది మీరు భోజనం పాలకంటే వేరే 14 కిలోమీటర్లు వెళ్తే అక్కడ వెళ్ళిపోయి గుడి అక్కడ ఓపెన్ ప్లేస్ సెట్ అయ్యేది. పొలాలు లేవా? మీటింగ్ ఎక్కడ బ్యాక్ సైడ్ కదా. డిపార్ట్మెంట్ ఇదైతే దాని ఇది కూడా అందరికీ నమస్కారం అండి. రేపు 2వ తేదీన మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దర్శి నియోజకవర్గం వీరాయపాలెం గ్రామానికి అన్నదాత సుఖీభావ కార్యక్రమం ప్రారంభోత్సవానికి రావడం జరుగుతుంది. ప్రభుత్వం మేము ఏదైతే చెప్పామో సూపర్ 6 హామీల్లో చెప్పినవన్నీ అమలుపరుస్తున్నాం. కేంద్రం ఇచ్చేటువంటి నిధులకు తోడు అదనంగా 14,000 కలిపి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ రైతులందరికీ ఇస్తామని చెప్పడం జరిగింది. అందులో మొదటి విడతలో భాగంగా కేంద్రం ఇచ్చే 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000 కలిపి 7,000 రూపాయలు 2వ తేదీ ఇక్కడ మనకి ముఖ్యమంత్రి గారు లాంఛనంగా
అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా కార్యక్రమం తీసుకుంటున్నారు. రైతు కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మా ప్రభుత్వం అండగా ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇచ్చేటువంటి దాని తోడు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సహకారంతో ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్నాం. రైతుల కష్టాల్లో ఉన్నప్పుడు మొన్ననే ఈ ప్రాంతంలో ఇందాకే చెప్తున్నారు, బర్లీ రైతుల కష్టాల్లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసి ఆదుకున్నాం. ఎప్పుడు లేని విధంగా ఎర్లీగా కాలువలకు నీళ్లు కూడా మా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ప్రతి రైతు కూడా 2 పంటలు ఉండాలనేది, అదేవిధంగా రైతు కళ్ళల్లో సంతోషం ఉండాలనేది, మద్దతు ధర ఇప్పుడు ఆయిల్ పామ్ కష్టాలు ఉన్నప్పుడు ఆదుకున్నాం మొన్న. అదేవిధంగా టొబాకోని ఆదుకోవడం జరిగింది. రైతులు ఎక్కడున్నా కానీ ధాన్యానికి గోదావరి జిల్లాలో ప్రభుత్వం కొనుగోలు చేసి 24 గంటల్లోనే వాళ్ళ అకౌంట్లో జమ చేయడం కూడా జరిగింది నిధుల్ని. ఈ విధంగా రైతుల కోసం ఉన్నాం. ఎక్కడ సంక్షేమం వచ్చినా ముందుకెళ్తున్నాం. కొత్తగా రైతుల కోసం మనం పట్టాదారు పాస్ పుస్తకాలు గత ముఖ్యమంత్రి తన ఫోటోలతో వేసుకుంటే రాజముద్రతో వాళ్ళ హక్కులతో పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా ఈ నెలలోనే మేము పంపిణీ చేయబోతున్నాం. ఈరోజు అన్నదాత సుఖీభావతో పాటు మనకి ఉచిత బస్సు కూడా ఆగస్టు నెలలో ప్రారంభించబోతున్నాం. ఆగస్టు నెలలోనే రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయబోతాం. ఇందాకే చూసాం, గత ముఖ్యమంత్రి పేర్లు నుండి రాళ్ళను కూడా ఈ గ్రామంలో చూడడం జరిగింది. అంటే వాళ్ళకి ఈ పనులనే తప్పితే రైతుల సంక్షేమం వాళ్ళకి పట్టలేదనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారు ఇచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాను. అద్భుతంగా ఫలితాలు వస్తున్నాయి, మంచిగా రాణిస్తున్నారు. వాళ్ళకి మెరుగైనటువంటి శిక్షణలు ఇస్తామంటే వైకాపా మోకలు ఈరోజు తిరువూరులోను, అదేవిధంగా విశాఖపట్నంలోను కృష్ణాపురం స్కూల్లో బలవంతంగా లోపల పోయి కండవలు వేసుకొని పాలు దొర్లించటము, వీరంగాలు దొక్కారు. చదువుకునే పిల్లలకు నేర్పాలి ఇదా? మీరు ఎట్లాగా రౌడీలు బతుకుతున్నారు. పిల్లలకి ఒక మంచి పద్ధతిలో తీసుకున్నాం. శ్రీకృష్ణాపురంలో అయితే ఐఐటి నీటి కోచింగ్ సెంటర్ పెట్టాం. గతంలో మేము అక్కడ విజిట్ చేశాను, పద్ధతి చక్కగా ఉన్నాయి. ఈరోజు పిల్లల విద్య, ఆరోగ్యం అన్ని విధాలున్నాం. మేము 300 కోట్ల రూపాయలు 13 నెలల్లో మేము నిధులు ఇవ్వడం జరిగింది. రిపేర్లకు 143 కోట్లు, టాయిలెట్స్కి 58 కోట్లు, కొత్తగా హాస్టల్ భవనాల నిర్మాణం కోసం 100 కోట్లు. ఇంత పెద్ద మొత్తంలో చరిత్రలో మేము ఇస్తే మీరు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దు. మీ ప్రిన్సిపాల్ చేసే పిల్లల్ని భయపానికి గురి చేశారు. మీకు ఎవరిచ్చారు ఈ హక్కు? అక్రమంగా స్కూల్లో చొరబాటు చేసి పిల్లల్ని భయపెడతా వాళ్ళంతా సంతృప్తికరంగా ఉన్నా కానీ ఇలాంటివి చూస్తే వీడియోలు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ఇలాంటి తప్పుడు మనం అనుకోండి. మేము అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని చేతైతే మీ సలహాలు ఇవ్వండి, లోపాలు ఉంటే చెప్పండి. కానీ మేమైతే లోపాలు లేకుండా మేమందరం కూడా మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరం కష్టపడుతున్నాం. మీకు ఇలాంటి తప్పుడు చర్యలు చేస్తే మాత్రం చట్టపరంగా మేమే చర్యలు తీసుకుంటామని చెప్పి నేను హెచ్చరిక చేస్తాను.